కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఈ రోజు తెల్లవారుజామున ఇరాన్ మరోసారి కువైట్ మీద దాడులు చేయడంతో కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసి విమాన సర్వీసులన్నీ తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది. తర్వాత కొన్ని గంటల్లోనే తిరిగి కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఎయిర్ స్పేస్ని ఓపెన్ చేసి విమాన సర్వీసుల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్లైన్స్లు కూడా తమ విమాన సర్వీసులు టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. కువైట్ ఎయిర్లైన్స్ ఇంకా జజీరా ఎయిర్లైన్స్లో 3 గంటల్లో ఎవరి ఫ్లైట్లు అయితే ప్రభావితమయ్యాయో వాళ్ళ ఫ్లైట్ల షెడ్యూల్ మార్చుకోవడానికి లేదంటే క్యాన్సిల్ చేసుకోవడానికి ఎటువంటి రుసుములు లేకుండా సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది. ఈ సమయంలో చాలా మంది ఫ్లైట్లు అయితే మిస్ కావడం జరిగింది. కొంతమంది ఫ్లైట్లు డిలే కావడం అయితే జరిగింది. ప్రయాణికులు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇరాన్ కనుక చూస్తే ఈ వారంలోనే ఇప్పుడు 3 సార్లు అయితే దాడి చేసింది. ఈ దాడుల కారణంగా ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ రానున్న 24 గంటలు పరిస్థితుల్ని దగ్గరగా పరిశీలిస్తామని, ఎటువంటి సమస్య వచ్చినా మళ్ళీ తిరిగి భద్రతా చర్యలు చేపడతామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. ఎయిర్ స్పేస్ ఓపెన్ అయింది. ఎవరైతే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారో మీ ఎయిర్లైన్స్ను కాంటాక్ట్ అయ్యి మీ ఫ్లైట్ స్టేటస్ను కనుక్కొని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళండి. ఇంకా చాలా మంది గల్ఫ్ ఎయిర్ గురించి అప్డేట్ అడుగుతారు. గల్ఫ్ ఎయిర్ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ ఇప్పటి వరకు అయితే రాలేదు. కానీ ఒమాన్ ఎయిర్లైన్స్లో ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే ఒక శుభవార్త. ఒమాన్ ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి కువైట్ నుంచి మస్కట్ వరకు కనెక్టింగ్లో కువైట్ ఎయిర్లైన్స్లో తీసుకెళ్తున్నారు. దాని తర్వాత మస్కట్ నుంచి మీ డెస్టినేషన్లకు ఒమాన్ ఎయిర్లైన్స్లో చేరుస్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వాళ్ళైతే తీసుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే ఒమాన్ ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళు మీ ట్రావెల్ ఏజెంట్ని కనుక్కోండి. లేదంటే మీరు కనుక ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఒమాన్ ఎయిర్లైన్స్ ఆపరేటెడ్ బై కువైట్ ఎయిర్లైన్స్ అని ఉంటే మీ ఫ్లైట్ ఖచ్చితంగా కువైట్ నుంచి మీ డెస్టినేషన్కి అయితే వెళ్తుంది. కానీ కువైట్ నుంచి మస్కట్ వరకు కువైట్ ఎయిర్లైన్స్ ఉంటుంది. మస్కట్ నుంచి మీ డెస్టినేషన్కి ఒమాన్ ఎయిర్లైన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే కువైట్ ఎయిర్ స్పేస్ ఓపెన్ అయింది. మళ్ళీ తిరిగి విమాన సర్వీసులు కొన్ని గంటల్లోనే ప్రారంభం కావడం అయితే జరిగింది. ఎవరైతే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్ను కనుక్కొని ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.